నేను మీ బుజ్జి పెట్టాను. ఒకానొక సమయంలో ఒక అందమైన అడవిలో రింకీ అనే ఒక చిన్న ముద్దైన కుందేలు ఉండేది. రింకీకి క్యారెట్లంటే ప్రాణం. ఒక రాత్రి నక్షత్రాల కింద ఆడుకుంటూ ఉండగా ఆకాశాన్ని చూశాడు. చంద్రుడు ఒక పెద్ద మెరిసే క్యారెట్లా కనిపించాడు. వావ్! చంద్రకాంతి క్యారెట్, అది నాదే కావాలి అని ఆనందపడ్డాడు. కానీ ఒక చిన్న కుందేలు ఆకాశాన్ని ఎలా చేరగలడు? రింకీ ఎగరడానికి ప్రయత్నించాడు. అతను ప్రయత్నం ఫలించలేదు. అయ్యో, నేనెప్పటికీ దాన్ని పొందలేను అని రింకీ నిట్టూర్చాడు. అప్పుడే అతని స్నేహితులు వచ్చారు. పక్షులు రెక్కలతో పైకి లేపాయి, ఉడుతలు తోసి సహాయం చేశాయి. వారికి గుడ్లగూబ దారి చూపించింది. సున్నితమైన గాలి అతని పైకెత్తుకెళ్ళింది. రింకీ ఎగిరి ఎగిరి చివరికి చంద్రుని తాకాడు. కానీ చంద్రకాంతి క్యారెట్ నిజం కాదు, అది కేవలం చంద్రుని కాంతి మాత్రమే అని తెలుసుకున్నాడు. రింకీ కాసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత నవ్వుతూ అన్నాడు, క్యారెట్ నిజం కాకపోయినా నాకు అద్భుతమైన స్నేహితులున్నారు కదా, ఎందుకంటే వారే లేకుంటే చందమామను పట్టుకోలేను కదా. ఆ రాత్రి నుంచి రింకీ గ్రహించాడు, నిజమైన ఖజానా అంటే బంగారం లేదా క్యారెట్లు కాదు, మన స్నేహితులే అసలైన సంపద. కథలో నీతి: మంచి మిత్రులు మనం కష్టంలో ఉన్నప్పుడు మన వెంటే ఉంటారు. అటువంటి మిత్రులు మీకు ఉంటే మీరు అదృష్టవంతులే.